హలో ఎవ్రీవన్. జ్ఞానవాపి మసీద్ రీసెంట్ టైంలో మీరు విన్న అండ్ జరుగుతున్న డిస్కషన్ అయోధ్య రామ మందిరం తరహాలోనే జరుగుతున్న మరొక హిందూ ముస్లిం వివాదం. ఇంతకీ ఇక్కడ ముందు మందిరం ఉందా లేక మసీద్ ఉందా? మసీదు నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా? లెట్స్ నో అబౌట్ జ్ఞానవాపి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. జ్ఞానవాపి మసీద్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి సిటీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కన ఉంది. యాజ్ పర్ ద కాశీ ఖండం, జ్ఞానవాపి యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, ఒకసారి బ్రహ్మ మరియు శ్రీ మహావిష్ణువుకి మధ్య ఎవరు గొప్ప అనే చర్చ వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే చర్చ పెట్టారు. ఆ సమయంలో శివుడి కలగ చేసుకొని, నేను మీకు ఒక పరీక్ష పెడతాను, ఎవరైతే గెలుస్తారో వాళ్ళే గొప్ప అని చెప్పాడు. అప్పుడు ఈశ్వరుడు లింగోద్భావమూర్తిగా జ్యోతి స్తంభాన్ని క్రియేట్ చేసి ఆ స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోమని చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలోకి మారి భూమి లోపలికి వెళ్తాడు, మరియు బ్రహ్మేమో హంసరూపంగా మారి ఆకాశంలోకి వెళ్ళి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. కొంచెం సేపటి తర్వాత శ్రీ మహావిష్ణువు తన వల్ల కావట్లేదని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను కనిపెట్టానని అబద్ధం చెప్తాడు. అది అబద్ధమని తెలుసుకున్న శివుడు తన కోపాగ్రస్తుడై, నీకు భూమి మీద పూజలు ఇంకెవరూ చేయరని చెప్పి శపిస్తాడు. చివర్లో ఆ జ్యోతిర్లింగాన్ని శాంతింపజేయడానికి శివుడు తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని భూమి మీద కొట్టడంతో భూమిలోని జలం బయటికి వచ్చి లింగం శాంతింపబడుతుంది. అయితే చారిత్రక ఆధారాల ప్రకారము 4-5 దశాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ ఆలయం నిర్మాణం జరిగిందని, విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. 6వ శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు వ్యూహిన్ త్యాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించారు. 1194లో మహమ్మద్ గోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చేసినట్టు చరిత్రలో లిఖించబడింది. 1211లో ఆలయాన్ని పునరుద్ధరిస్తే మళ్ళీ 1489 నుంచి 1517 మధ్య జరిగిన సికిందర్ లోడి హయాంలో కూల్చేశారు. అక్బర్ హయాంలో మళ్ళీ పునరుద్ధరించిన ఆయన కుమార్తె ముస్లిం కుటుంబంలోకి కోడలుగా వెళ్ళిందన్న కారణంతో అప్పట్లో బురాన్మన్లు ఆలయాన్ని బహిష్కరించారు. 1585లో అక్బర్ హయాంలో మరోసారి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. చివరగా ఔరంగజేబ్ మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత 1669లో మరోసారి ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించాడు. అయితే ఆఖరి దండయాత్ర అంటే ఔరంగజేబ్ హయాంలో దండయాత్ర జరుగుతున్న టైంలో అక్కడున్న పూజారి శివునిపై భక్తితో ఆ శివలింగము ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశంతో శివలింగంతో పాటు తాను కూడా బావిలో దూకడం జరిగింది. అయితే రీసెంట్గా జరిపిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలలో ఈ శివలింగం బయటపడినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు మనం జ్ఞానవాపి అంటే ఏంటి, ఆ దేవుళ్ళ గురించి అండ్ హిస్టరీ ఆఫ్ ద జ్ఞానవాపి తెలుసుకున్నాం. జ్ఞానవాపి కేసు అసలు ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు తెలుసుకున్నాం. 1991లో స్థానిక పూజారులు జ్ఞానవాపిలో పూజలకు అనుమతించాలని కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే 1998లో ఆ కేసుని కోర్టు కొట్టివేసింది. 2019లో అయోధ్య కేసు తీర్పు వచ్చిన తర్వాత జ్ఞానవాపి కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి 2021లో రాకీ సింగ్ ఆధ్వర్యంలో 5 మహిళలతో కోర్టులో మళ్ళీ కేసు వేయడం జరిగింది. వారణాసి కోర్టు అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను మసీదు పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి వీడియో ప్రూఫ్ని సిద్ధం చేయమని కోర్టు ఈ తీర్పుకు వ్యతిరేకంగా మసీదు కమ్యూనిటీ ముస్లిం ప్రజలు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించడంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కన్సిడర్ చేసి శివలింగం ఉన్న ప్రదేశానికి ఇబ్బంది కలగకుండా ముస్లింలు ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పింది. ఈ కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. జడ్జి ఇచ్చిన తీర్పు తర్వాత తిరిగి కేసులో జోక్యం చేసుకుంటామని చెప్పింది. అయితే
అయితే ఈ కేసుని ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారము కన్సిడర్ చేయొద్దు అని కొన్ని ముస్లిం సంస్థలు వాదనలు వినిపించాయి. అయితే హిందూ పిటిషనర్లు ఈ చట్టం ఉనికిని ప్రశ్నించారు. ఫస్ట్, వాట్ ఈజ్ 1991 యాక్ట్? అయోధ్య ఇష్యూ వచ్చినప్పుడు ఇలాంటి మత వివాదాలు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి ఈ చట్టాన్ని ఆమోదించింది. యాక్ట్ 1991 సెక్షన్ 3 ప్రకారము 1947 ఆగస్టు 15 ముందు ఉన్న ప్రార్థనా స్థలాల మత పరమైన స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని చట్టాన్ని చేసింది. కానీ యాక్ట్ 1991 సెక్షన్ 5 ప్రకారము పురావస్తు శాఖ ఆధీనంలోని కట్టడాలు ఈ చట్టం నుండి మినహాయించారు. అలాగే అయోధ్యని కూడా ఈ చట్టం నుండి మినహాయించారు. అయితే జ్ఞానవాపి ప్రార్థనా స్థలం విషయానికి వచ్చినట్లయితే కోర్టు ఈ కేసుని విచారణకు స్వీకరించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి సర్వే నిర్వహించి రిపోర్ట్ సమర్పించాలని కోర్టు కోరింది. అయితే ఈ సర్వే మసీదు యాజమాన్యం ముస్లింలు వ్యతిరేకించారు. 2022 మేలో సర్వే నిర్వహించి ఇటీవల కోర్టులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమర్పించింది. నివేదికలోని కొన్ని విషయాలు బయటకు రానప్పటికీ కొన్ని విషయాలు బయటకి వెలువరిచారు. అందులో ముఖ్యమైన ఏంటి అంటే 17వ శతాబ్దంలో హిందూ నిర్మాణాన్ని కూల్చి మసీదు కట్టినట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. గోడలపై దేవనాగరి, కన్నడ, తెలుగు లిపిని ఏఎస్ఐ గుర్తించింది. శివలింగం ఆకారంలో ఉన్న చాలా వస్తువులను, అవశేషాలను కనుగొన్నారు. జనార్దన, రుద్ర, భువనేశ్వర పేర్లతో కూడిన శాసనాలను కనుగొన్నారు. అయితే కోర్టు ఈ విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత సంచలన తీర్పును వెలువరుస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇది జ్ఞానవాపి గురించి కొన్ని ఏండ్లుగా జరుగుతున్న అసలు సిసలైన స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ చేయండి.